హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రైడే ఫర్ ఫైనాన్స్. హ్యాపీ ఉమెన్స్ డే. ఈ ఉమెన్స్ డే సందర్భంగా జాబ్ చేసే ఉమెన్స్కి, బిజినెస్ చేసే ఉమెన్స్కి స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంది, ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎటువంటి లోన్స్ ఇస్తారు, ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, ఏ విధంగా వాళ్ళకి సబ్సిడీస్ వస్తాయో ఇన్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఉమెన్స్ ఎంటర్ప్రెన్యూర్స్ ప్లాట్ఫామ్ WEP అనే వెబ్సైట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేసింది. ఆ వెబ్సైట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిజినెస్ చేసే ఉమెన్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ, ఫైనాన్షియల్ సపోర్టు, మెంటార్షిప్, ఫండింగ్ అన్నీ ఒక దగ్గర దొరకాలి. ఏదైనా మహిళ ఒక బిజినెస్ చేస్తూ ఉంటే తనకి ఎక్కడైనా స్ట్రక్ అయినా, తనకి ఏమైనా రా మెటీరియల్ కావాలనుకున్నా, లేదా తను చేసిన ప్రొడక్ట్స్ని అమ్మాలన్నా, తనకి ఏమైనా ఫండింగ్ కావాలన్నా కూడా ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఈ వెబ్సైట్ యొక్క లింక్ను కూడా నేను ఈ కామెంట్స్ బాక్స్లో మీకు పింక్ చేస్తాను. WEP ఈ స్కీమ్ ఎలిజిబుల్ అవ్వాలంటే ఆ బిజినెస్లో 51% కన్నా ఎక్కువ మహిళలకి షేర్ ఉండాలి. అప్పుడే ఈ వెబ్సైట్ వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. నెక్స్ట్, ఈ వెబ్సైట్ నుంచి మహిళలకి 10 lakhs నుంచి 1 crore దాకా, కొంతమందికి బిజినెస్ రేంజ్ బట్టి లోన్స్ యొక్క ఎలిజిబిలిటీ కూడా వస్తుంది. సెకండ్, స్టాండప్ ఇండియా స్కీమ్. ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ కింద ఉమెన్స్కి, నెక్స్ట్ SC/STలకి గ్రీన్ ఎనర్జీ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్స్ ఇస్తుంది. వీళ్ళకి అఫోర్డబుల్ రేట్లో గ్రీన్ ఎనర్జీని ఎవరైతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ 10 lakhs నుంచి 1 crore దాకా లోన్స్ ఇస్తుంది. కర్ణాటక లాంటి స్టేట్ గవర్నమెంట్స్ అయితే వీళ్ళకి ఎక్విప్మెంట్లోనే సబ్సిడీస్ కూడా ఇస్తున్నాయి. సో గ్రీన్ ఎనర్జీ సెక్టర్ని ఎవరైతే ఎంచుకుంటారో వాళ్ళు స్టాండప్ ఇండియా స్కీమ్ కింద లోన్స్ని అవైల్ చేసుకోవచ్చు. 3, మహిళా కాయిర్ యోజన. ఈ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉమెన్ ఆర్టిస్టులకి ఎవ్రీ మంత్ 1000 నుంచి 7500 స్టైఫండ్ ఇస్తుంది. ఈ ట్రైనింగ్ తీసుకుంటా స్టైఫండ్ పొంది వాళ్ళ ఆ స్కీమ్లో ఎక్స్పర్ట్ అవ్వచ్చు. మహిళా ముద్రా యోజన యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటంటే బిజినెస్ చేసే ఉమెన్స్కి స్మాల్ సైజులో ఫైనాన్షియల్ సపోర్ట్ కల్పిద్దాము అని చెప్పి గవర్నమెంట్ 3 స్కీములు లాంచ్ చేసింది. శిశు, కిషోర్, తరుణ్. ఈ 3 స్కీమ్స్ కింద కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి శిశు స్కీమ్ కింద అప్ టు 50,000, కిషోర్ స్కీమ్ కింద 50,000 నుంచి 5 లక్షలు, అంటే ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసి కొంచెం ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్న వాళ్ళకి 50,000 నుంచి 5 లక్షలు, తరుణ్ స్కీమ్ కింద 5 lakhs to 10 lakhs గవర్నమెంట్ లోన్స్ ఇస్తుంది. వీటి యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 నుంచి 14% ఉంటుంది. అఫోర్డబుల్ రేట్లో వాళ్ళకి బిజినెస్ ఎటువంటి సెక్యూరిటీ లేకుండా, కొల్లేటరల్ లేకుండా గవర్నమెంట్ త్రూ NBFCs అండ్ బ్యాంక్స్ ద్వారా గవర్నమెంట్ ప్రధానమంత్రి ముద్రా యోజన కింద లోన్స్ ఇస్తుంది. నెక్స్ట్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద జాబ్ చేసే మహిళలైనా, బిజినెస్ చేసే మహిళలకైనా ఫస్ట్ టైం ఇల్లు కొంటుంటే 2.67 lakhs సబ్సిడీ వస్తుంది. నెక్స్ట్, వాళ్ళు తీసుకున్న హోమ్ లోన్ మీద కూడా నార్మల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా 1 to 3% సబ్సిడీ వస్తుంది. అంటే లోన్ అమౌంట్లో 2.67 lakhs సబ్సిడీ వస్తుంది. నెక్స్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా నార్మల్ రేట్ కన్నా వాళ్ళు తక్కువ రేట్లో ఇంట్రెస్ట్ లభిస్తుంది. నెక్స్ట్, కుసుమ్. ఈ స్కీమ్ కింద ఉమెన్ అగ్రికల్చరిస్టులకి రూరల్ ప్రాంతాల్లో సోలార్ పంప్స్ కానీ, ఇరిగేషన్ పంప్స్ అనుకుంటే గవర్నమెంట్ 60 to 90% సబ్సిడీ ఇస్తుంది. నెక్స్ట్, ప్రధానమంత్రి మాతృవందన యోజన. ఈ స్కీమ్ కింద ప్రెగ్నెంట్ లేడీస్కి ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయితే 5,000 క్యాష్ అమౌంట్ ఇస్తుంది. ఈ అమౌంట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే బేబీకి మెంటల్ హెల్త్ కరెక్ట్గా ఉండాలి, నెక్స్ట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తగ్గించాలి అని చెప్పేసి ప్రెగ్నెంట్ లేడీస్కి ఫస్ట్ టైం 5,000 రూపీస్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇది అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేస్తే మీరు రిజిస్టర్ అవ్వచ్చు. నెక్స్ట్, అదేవిధంగా డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ప్రాపర్టీస్ని మహిళల పేరు మీద రిజిస్టర్ చేపిస్తే నార్మల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా 1% తక్కువ ఉండేది. అజ్యూమింగ్ తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ 7.5% స్టాంప్ డ్యూటీ ఛార్జెస్, అదే మహిళలకైతే 1% తక్కువ 6.5%కి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవుతుంది. అదేవిధంగా ఏదైనా గిఫ్ట్స్ మహిళల పేరు మీద రిజిస్టర్ చేస్తే గిఫ్ట్ ట్యాక్స్ కూడా వాళ్ళకి ఏమీ ఉండదు. అదేవిధంగా రూరల్ అగ్రికల్చర్ ఏరియాస్లో లేడీస్ పేరు మీద మీరు ప్రాపర్టీస్ రిజిస్టర్ చేస్తే అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా తక్కువ అమౌంట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవుతాయి. ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డిఫరెంట్ స్కీమ్స్ని ఉపయోగించుకొని మహిళల యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం పాటుపడుతున్నారు. సో మీరు ఏ స్కీమ్ మీకు ఎలిజిబుల్ అయితే ఆ స్కీమ్ తీసుకొని మీరు బెనిఫిట్ పొందవచ్చు. థ్యాంక్ యూ.